హాయ్ గైస్, మీరు మేము చేసిన విధంగా చేస్తే కనుక మీకు జస్ట్ 30 మినిట్స్లో శ్రీవారి దర్శనం అయితే మీకు జరుగుతుంది. లేదు అంటే డెఫినెట్గా మీరు 1 డే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో మేము చేసిన అండ్ తీసుకున్న స్టెప్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మీరు అరౌండ్ 3:30 కల్లా మీరు అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తే కనుక మీకు ఈజీగా 5 o'clock నుంచి మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఎస్డి టోకన్స్. వాటిని తీసుకోవడానికి మీరు 3 o'clock నుంచి లైన్లో ఉంటే 5:30 కల్లా మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం స్లాట్ నెక్స్ట్ డేకి మీకు ఇస్తారు. మేబీ అది ఈవినింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్కి అవ్వచ్చు, లేదా నైట్కి అయితే అవ్వచ్చు. మాకైతే కనుక నెక్స్ట్ డే నైట్కి అయితే ఇవ్వడం జరిగింది. 10 o'clock నెక్స్ట్ డే నైట్కి అయితే ఇవ్వడం జరిగింది. మేమేం చేసామంటే అవి తీసుకున్న వెంటనే అరౌండ్ 7:30కి మాకైతే టికెట్స్ ఇచ్చారు. నేను ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత వెంటనే నడకదారి అయితే స్టార్ట్ చేసాము. అలిపిరి మెట్ల దగ్గర నుంచి మా లగేజ్ అక్కడ ఇచ్చేసి మేమైతే పైకి స్టార్ట్ అయిపోయాము. 8:30కి అయితే స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. అండ్ దెన్ 2 o'clock కల్లా మేము పైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. మా లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అక్కడ మేము క్యూలో అయితే నిలబడ్డాము అరౌండ్ 3కి అనుకుంటా. దెన్ 5 o'clock నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడా మాకు 1.5 hour అయితే టైం పట్టింది. మాకైతే రూమ్ అలాట్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మాకు అరౌండ్ 6:30కి అయితే మనకు అలాట్మెంట్ నెంబర్ అయితే ఇచ్చారు. సప్తగిరిలో అయితే కనుక రూమ్ అలాట్మెంట్ అయితే జరిగింది. ఆ రూమ్లో స్టే చేసిన తర్వాత మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే కనుక రూమ్లోనే ఉన్నాము. తర్వాత ఇక్కడ 6 places కలిపి ఒక 2.5 hour జర్నీ టైం అయితే పడుతుంది. వాటిని మేము కవర్ చేసాము. ఈచ్ పర్సన్ 200ని క్యాబ్లో అయితే తీసుకెళ్లారు. లేదు మీకు బస్కి వెళ్ళాలనుకుంటే అరౌండ్ 90 రూపీస్కి అయితే మీకు దొరుకుతుంది. మేము సప్తగిరిలో రూమ్కి వచ్చిన తర్వాత మేము అరౌండ్ 1:30కి బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మేము ఒక 6 ప్లేసెస్ని నియర్ బై ఉన్న ప్లేసెస్ని కవర్ చేద్దామని ప్లాన్ చేసిన తర్వాత ఆ నియర్ బై క్యాబ్ అయితే ఒకటి మాకు దొరికింది. ఈచ్ పర్సన్కి 200 రూపీస్తో వాళ్ళు తీసుకెళ్లారు. 6 ప్లేసెస్ని 2.5 hours కవర్ చేస్తామని చెప్పారు. అట్ ది సేమ్ టైం కవర్ చేశారు. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 6:30 అయింది. 6:30కి రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 8:30 or 9 o'clock బయటకు వచ్చేసి మనము తినేసి వెంటనే 9:45కి అరౌండ్ క్యూ లైన్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. 9:45 నుంచి అరౌండ్ 10:30కి అయితే మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు వితిన్ ½ an hour అంటే 30-35 minutesలో మీకు దర్శనం అయితే అయిపోతుంది. మీకు దర్శనానికి అయితే మీకు ఎక్కువ టైం పడుతుంది. వన్స్ మీరు క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనానికి మినిమం టైం మ్యాక్స్ 30-40 minutes అని నేనైతే చెప్పగలను. సో మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ జర్నీని కంప్లీట్ చేసుకోండి. ఓం నమో వెంకటేశయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.